సండే రోజు బీబీ ఉత్సవం చూసారా? మీకేమనిపించింది? సూపర్ అనిపించిందా? లేదు యావరేజ్ అనిపించిందా? అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. బీబీ ఉత్సవం షోలో ఏవైతే చూపించలేదో, ఎడిటింగ్‌లో ఏవైతే కట్ చేశారో అవేంటో, అలాగే ప్రోమోలో చూపించినవి కొన్ని షోలో చూపించలేదు. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు కళ్యాణ్ ఎందుకని డల్‌గా ఉన్నాడో కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడుకుందాం. ఇక ప్రోమోలో చూపించినవి కొన్నైతే షోలో అయితే చూపించలేదు. అది శివాజీ గారు అయితే షోకి అయితే వస్తారు. అది మాత్రం ప్రోమోలో వేశారు కానీ షోలో అయితే అసలు వేయలేదు. నెక్స్ట్ షోలో అందరికి కంటెస్టెంట్స్ అందరికి వాళ్ళ జర్నీ వీడియో వాళ్ళది ఏవైతే లాస్ట్ లో వాళ్ళకి చూపించారో సీజన్ ఎండ్ అయ్యేటప్పుడు ఆ జర్నీ వీడియో మళ్ళీ ఒకసారి ప్లే చేశారు. అదైతే ఎడిటింగ్ లో తీసేశారు. ప్లే చేసిన తర్వాత కొద్ది మందిని అయితే అడగడం జరిగింది. భరణి గారిని, తనుజాని, ఇమాన్యుయల్ ని జర్నీ మీ బిగ్ బాస్ జర్నీ గురించి ఏవైనా 2 words లో చెప్పాలంటే ఏం చెప్తారు అనేవైతే శ్రీముఖి అడగడం జరిగింది. వాళ్ళు చెప్పడం జరిగింది. ఆ క్లిప్స్ మొత్తం ఎడిటింగ్ లో అయితే తీసేశారు. ఇక హీరో నిఖిల్ అయితే వస్తారు కదా, వచ్చినప్పుడు తనుజ గురించి అయితే కొంచెం మాట్లాడడం జరుగుతుంది. మా అమ్మగారికి కూడా మీరంటే చాలా ఇష్టం అని చెప్పి తనుజ గురించి అయితే కొంచెం పాజిటివ్ గా మాట్లాడడం జరిగింది. ఆ పాజిటివిటీ మాట్లాడినంత వరకు అయితే టోటల్ గా ఎడిటింగ్ లో అయితే తీసేయడం జరిగింది. షోలో మాత్రం ఓన్లీ ఇమాన్యుయల్ కి సంబంధించిన అంతవరకే వేయడం జరిగింది. ఇంకొకటి మాధురి గారు ఎవరి గురించి అయినా కంప్లైంట్ చేయాలంటే చెప్పండి అట్లా షోలో అయితే రన్ చేశారు కదా కాన్సెప్ట్. ఫస్ట్ కళ్యాణ్ అయితే పిలుస్తుంది కదా షోలో. కళ్యాణ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నువ్వే అని అయితే అనడం చూపిస్తారు కానీ తనుజ వచ్చింది మాత్రం ఎడిటింగ్ లో తీసేశారు. కానీ తనుజను కూడా కళ్యాణ్ తర్వాత మాధురి గారు పిలుస్తారు, కంప్లైంట్ చేశారనమాట. ఏమని అంటే హౌస్ లో నా మీద చూపించినంత ప్రేమ అవన్నీ నేను ఎలిమినేట్ అయిపోయిన తర్వాత మాత్రం అవన్నీ నాకు ఎక్కడ కనిపించలేదు, నువ్వు నన్ను మిస్ అయినట్టు అని మాధురి గారైతే తనుజానైతే అడగడం జరుగుతుందంట. అది మొత్తం ఎడిటింగ్ లో తీసేశారు. షోలో మాత్రం తనుజ ఓన్లీ కళ్యాణ్ వరకే వేశారు. తనుజాది అయితే మొత్తం ఎడిటింగ్ లో తీసేశారు. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ది తనుజాది ఉంగరము ప్లస్ వాచ్ వేలం పాట పాడతారు కదా, అక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మొత్తం ఎడిటింగ్ చేసి తీసేశారు. వాళ్ళు వేలం పాట పాడడం 50 లక్షలు అట్లా 75 లక్షల వరకు మాధురి గారు, ఒక 50 లక్షల వరకు సంజన గారు అయితే వేలం పాట పాడతారు కదా. ఆ తర్వాత మనం కొంచెం గమనిస్తే షోలో మాత్రం కళ్యాణ్ చేతిలో చెక్ అయితే మనకి కనిపిస్తుంది. కాకపోతే దానికన్నా ముందు జరిగింది మొత్తం ఎడిటింగ్ అయితే తీసేశారు. ఆ చెక్ మాత్రం వేలం పాట అయితే 75 లక్షలకి పాడింది మాధురి గారు, కానీ ఆ చెక్ లో 75,000 మాత్రం రాసిస్తుందంట. ఆ చెక్ మనకి ఆ ఎడిటింగ్ అదంతా తీసేశారు. సో ఆ 75,000 నేను అనాథాశ్రమానికి ఇస్తా అని కళ్యాణ్ ఎప్పుడైతే చెప్తారో ఆ తర్వాత తనుజ కూడా ఉండి నేను కూడా హాఫ్ అమౌంట్ ఇచ్చేస్తా అని చెప్పి తను కూడా ఎంత ఇచ్చిందో 50,000 25,000 తను కూడా ఇచ్చిందంట. తర్వాత ఇమాన్యుయల్ కూడా 25,000 15,000 ఇమాన్యుయల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. 3 అమౌంట్ కూడా నేను అనాథాశ్రమానికి ఇస్తా అని కళ్యాణ్ అయితే అనౌన్స్ చేస్తాడనమాట ఆ స్టేజ్ మీద. అదంతా కూడా ఎడిటింగ్ లో అయితే తీసేశారు. ఇంకొకటి ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి గిఫ్ట్స్ అయితే తెచ్చి అందరికైతే ఇచ్చాడు కదా. అందరికంటే వాళ్ళ ముగ్గురు ఫ్రెండ్స్ కి, బెస్ట్ ఫ్రెండ్స్ కి. అందులో ముగ్గురు ఎడిటింగ్ లో అయితే తీసేశారు. కనీసం తనుజాదైనా వేస్తే బాగుండేది అని అయితే అనిపించింది, కానీ ముగ్గురు తీసేయడం కొంచెం బాధగానే అనిపించింది. సో కళ్యాణ్ ఎవరెవరికి ఏమేమి గిఫ్ట్స్ ఇచ్చాడు? కళ్యాణ్ అయితే ఫస్ట్ అయితే ప్రియాకి అయితే గిఫ్ట్ అయితే ఇచ్చాడు. కోట్ మాదిరిగా ఉంటది కదా జాకెట్, అదైతే గిఫ్ట్ ఇచ్చి తనకి ఏమని చెప్తాడంటే తను ఎక్కువ టూర్స్ కి అయితే వెళ్తుంది కదా, ఎక్కువ జర్నీ చేస్తుంది ఈ మధ్య, తనకి యూజ్ అవుతుంది అని చెప్పి ప్రియాకి అదైతే ఇస్తాడు జాకెట్. నెక్స్ట్ వచ్చేసి శ్రీజకి అయితే ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. శ్రీజకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చేసి ఈ బ్యాగ్ నిండా అన్ని డబ్బులు రావాలి అని చెప్పేసి అలా మాట్లాడైతే శ్రీజకి అయితే ఆ బ్యాగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ ఉండి తనుజని పిలుస్తాడు అనమాట. ఏమని బెస్ట్ ఎప్పుడు కూడా లాస్ట్ లోనే ఉంటుంది అని చెప్పేసి తనుజని పిలిచి తనుజకైతే 3 గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకటి కాఫీ కప్పు ఇచ్చేటప్పుడు తనకి కాఫీ అంటే ఎంత ఇష్టం మనకు తెలుసు అనేది వాడు మాట్లాడి కాఫీ కప్ ఇవ్వడం జరిగిందంట. తర్వాత డైరీ ఇచ్చేటప్పుడు తనకి బాధ ఉన్నా హ్యాపీ ఉన్నా డైరీలో మెన్షన్ చేయడం తనకి ఇష్టం, అందుకే ఈ డైరీ ఇస్తున్నా అని చెప్పి డైరీ అయితే ఇచ్చాడంట. థర్డ్ వచ్చేసి ఒక టాయ్ జీప్, అది ఇచ్చేటప్పుడు కూడా తను బిగ్ బాస్ హౌస్ లో నాకు చెప్పింది తనకి ఇట్లా జీప్ అంటే ఇష్టం అని. ఆల్రెడీ ఈ జీప్ స్టోరీ ఏంటి అనేది నేను ముందు వీడియోలో క్లియర్ గా కొన్ని వీడియోస్లలో చెప్పడం జరిగింది. తనుజ కళ్యాణ్ గురించి బీబీ ఉత్సవం గురించి మాట్లాడినప్పుడు ఆ వీడియోలో అయితే చూడండి. అయితే జీప్ ఇవ్వడం జరిగింది, టాయ్ జీప్. ఇవన్నీ కూడా ఈ 3 తనుజకి ఇచ్చేవి ఒక్కటి కూడా షోలో రాలేదు, అన్ని ఎడిటింగ్ లో తీసేశారు. కనీసం తనుజకి ఇచ్చే గిఫ్ట్స్ అయినా సరే వేసి ఉంటే బాగుండేది అనిపించింది. సో అవన్నీ అయితే తీసేశారు. ఆ టైంలో శ్రీముఖి వచ్చేసి తనుజతోని నువ్వు ఎప్పుడో చెప్పింది గుర్తు పెట్టుకొని ఇప్పుడు నీకు ఇవన్నీ తెచ్చి ఇచ్చాడు కదా, నీకేమనిపిస్తుంది? శ్రీముఖి
తనుజని అడుగుతుందంట. తనుజ వచ్చేసి కళ్యాణ్ గురించి అయితే కొన్ని మాటలు అయితే చెప్తుందంట. ఈ మాటలు ఒక్కటి కూడా షోలో అయితే వేయలేదు. వేసుంటే చాలా బాగుండేది, కానీ ఒక్కటి కూడా వేయలేదు. తనుజ కళ్యాణ్ గురించి ఏం చెప్పిందో ఇప్పుడు నేను చెప్తా. తనుజ వచ్చేసి కళ్యాణ్ని అడుగుతుందంట, ఎందుకు నేనంటే అంత ఇష్టం అని అడుగుతుందంట. అప్పుడు కళ్యాణ్ కొంచెం కామ్గా అయితే ఉంటాడంట, ఏం సౌండ్ చేయకుండా. ఆ టైంలో తనుజానే ఉండి, నువ్వు నాకు బెస్ట్ బడ్డీవి, నీకు నా మీద ఎంత రెస్పెక్ట్ ఉందో నాకు నీ మీద అంతే రెస్పెక్ట్ ఉంది, నాకు నీ మీద ఎంత ఎంత కేర్ ఉందో నీకంటే ఎక్కువ నీ మీద నాకు కూడా అంతే కేర్ ఉంది అని చెప్పి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఈ నెగిటివిటీ చూసిన తర్వాత చాలా బాధపడ్డాము ఇద్దరం కలిసి ఒక పిక్ కూడా షేర్ చేసుకోలేకపోతున్నాము. ఒక పిక్ షేర్ చేస్తే ఎలా మాట్లాడతారో, ఎంత వరస్ట్గా మాట్లాడతారో, ప్రతి చిన్న విషయాన్ని కూడా ట్రోల్ చేస్తున్నారు. మేమిద్దరం చాలా బాగున్నాం, ఉంటాం కూడా ఎప్పటికీ ఇలానే, నేను కళ్యాణ్కి తోడుగా ఉంటాను లైఫ్ లాంగ్ అని. అలాగే కళ్యాణ్కి ఫ్యూచర్లో ఏమైనా ఎలాంటి హెల్ప్ అయినా నేను చేస్తా అని చెప్పి తనుజ అయితే కళ్యాణ్కి చెప్తుందంట. తనుజ ఉండి, కళ్యాణ్ చాలా మంచోడు, ఈ నెగిటివిటీ వద్దు ప్లీజ్, ఇక్కడతో ఆపేయండి, మా బాండ్ ఇలానే ఉంటుంది అని చెప్పి తనుజ కొంచెం ఎమోషనల్ అవుతుందంట, ఏడుస్తుందంట. అయితే ఆ టైంలో కళ్యాణ్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడంట. చాలా చాలా కళ్యాణ్ కూడా చాలా బాధపడతాడంట. ఎందుకంటే బయటకు వచ్చినాక ఇంత నెగిటివిటీ వాళ్ళు చూస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదు కదా. వీళ్ళు ఎలా అయిపోయారంటే, బయట కళ్యాణ్ తనుజని ఇష్టపడే మ్యూచువల్ ఫ్యాన్స్ ఒక సైడ్ ఉంటే, ఓన్లీ కళ్యాణ్ ఇష్టపడే వాళ్ళకి తనుజ అంటే నచ్చదు, ఓన్లీ తనుజ నచ్చే వాళ్ళకి కళ్యాణ్ అంటే నచ్చడు. అలా అయిపోయేసరికి ఒకరి మీద ఒకరికి బాగా హేట్ రేట్ అయిపోయింది. బయటకు వచ్చిన తర్వాత అదే నెగిటివిటీ చూసుకొని ఇద్దరు అయితే చాలా బాధపడ్డారు. అదే విషయాన్ని తనుజ అయితే స్టేజ్ మీద చెప్పడం జరుగుతుంది. మీరు గమనిస్తే మనకి షో స్టార్ట్ అయిన తర్వాత రీతు తనుజ పక్క పక్కన కూర్చొని ఉంటారు. అప్పుడు రీతు ఉండి చెప్తుంది చూడండి, తనుజ అక్కడికి వెళ్ళి కూర్చోవాలి అని వస్తుంది కదా. ఆ క్లిప్ ఏదైతే ఉందో అది ఫస్ట్లో వేశారు కదా, వాళ్ళు ఎడిటింగ్ చేసి అక్కడ వేశారు. అది ఫస్ట్లో క్లిప్ కాదు, అది ఇదేదైతే గిఫ్ట్ ఇచ్చుకోవడం జరిగిందో ఆ తర్వాత జరిగిన క్లిప్ అనమాట. అది ఎప్పుడైతే గిఫ్ట్స్ ఇచ్చుకున్నారో, కళ్యాణ్ బాధపడడం, కొంచెం తనుజ బాధపడడం అయిపోయిన తర్వాత జరిగిందనమాట అది. ఆ టైంలోనే రీతు ఉండి డెమాన్ ఇక్కడికి రావాలంటే రమ్మడానికి తనుజ అంట వాడి పక్కన వెళ్ళి అక్కడ కూర్చుంటుందంట, అక్కడికి వెళ్తుందంట అని చెప్తే తనుజ వెళ్ళి కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది కదా. ఆ టైంలో కళ్యాణ్ని చూసినట్టయితే మనకి క్లియర్గా తెలుస్తుంది, చాలా డల్గా అయితే ఉంటాడు. సో ఆ డల్గా ఉండడానికి కారణం దానికన్నా ముందు ఇది జరిగిందనమాట. ఇది జరిగిన తర్వాత జరిగిందనమాట. దాన్ని ఎడిటింగ్లో ఫస్ట్లో వేశారు ఆ క్లిప్ తీసుకొచ్చి, కానీ అక్కడ జరిగింది ఇది. మొత్తం ఎడిటింగ్తోనే ఉంటుందండి ఏదైనా. వాళ్ళు ఎక్కడ ఏ క్లిప్ ఎక్కడ యాడ్ చేయాలంటే అట్లా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అక్కడ జరిగింది అయితే అది. దాని తర్వాతనే తనంత డల్గా ఉన్నప్పుడు మళ్ళీ వెళ్ళి తనుజ అయితే కళ్యాణ్ పక్కన కూర్చుంటుంది. అప్పుడు మిగతా హౌస్ మేట్స్ అందరూ కూడా చూస్తారు చూడండి, అదో రకంగా చూస్తారు, ఏంది ఇంత కేరింగ్గా తనకి అనే విధంగా అయితే చూస్తారు. చాలా చాలా ఎడిటింగ్ అయితే చాలా వరకు తీసేశారు. నాకైతే షో చూస్తున్నంతసేపు కొన్ని అయితే వేశారు, కానీ మెయిన్వి కళ్యాణ్ గురించి తనుజ మాట్లాడింది ఏదైతే ఉందో, కళ్యాణ్ తనుజకి గిఫ్ట్స్ ఇచ్చింది ఏదైతే ఉందో, ఇవన్నీ వేస్తే బాగుండేది. బయట ఉన్న ఈ కొంచెం నెగిటివిటీ కూడా మొత్తం పోయి పాజిటివిటీ అయితే వచ్చేది, కానీ అయితే వేయలేదు. వేసుంటే బాగుండేది అనిపించింది. అలా వేయకుండా మొత్తం టైం అంతా కొద్ది మంది దగ్గరనే వేస్ట్ చేశారు. చాలా వరకు టైం అయితే అక్కడ వేస్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంతలా? ఎంత స్టార్ మాలో వర్క్ చేసే వాళ్ళకైనా ఎందుకు అంత ప్రిఫరెన్స్? నేను ఎవరి గురించి చెప్తున్నావు మీకైతే అర్థమవుతుంది అనుకుంటా. ఎంత స్టార్ మాలో వర్క్ చేసినా వాళ్ళకి అంత ఎలివేషన్ ఎందుకు? ఒక విన్నర్కి లేని ఎలివేషను ఆల్రెడీ సంక్రాంతి ఈవెంట్లో రన్నర్కి ఇచ్చారు ఒక ఎలివేషను. ఆ టైంలో కూడా కళ్యాణ్కి ఎలాంటి ఎలివేషన్ లేదు, అదైపోయింది. ఇప్పుడు బీబీ ఉత్సవంలో కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ కాదని ఒక 4th ప్లేస్లో వచ్చిన వాళ్ళకి అంత ఎలివేషన్ ఎందుకు? ఇప్పుడు అదే ప్లేస్లో డెమాన్ కూడా, వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా కష్టపడ్డారు. డెమాన్ పేరెంట్స్ కూడా మీరు చూసినట్లయితే వాళ్ళ డాడీకి అంత హెల్త్ బాగాలేకపోయినా కొన్ని వీడియోస్ అయితే బయటకు వచ్చాయి కదా, డెమాన్కి ఓటేయమని చెప్పి వాళ్ళు పాంప్లెట్స్ పట్టుకొని మరి రోడ్డు పైన నిలబడ్డ వీడియోస్ కూడా మనం కూడా చూసాము. సో వాళ్ళ పేరెంట్స్ని కూడా ఎందుకు పిలవలేదు? పిలిస్తే అందరికి ఒకటే న్యాయం చేయాలి కదా. ఓన్లీ 4th ప్లేసే ఎందుకు? అంత ప్రిఫరెన్స్ ఎందుకు? సరే ఆయన స్టార్ మాలో వర్క్ చేస్తాడు, అది కాదనలేము, కానీ ఎవరికైనా తన కొడుకు కానీ కూతురు కానీ ఫస్ట్లో రావాలి, టాప్ 1లో రావాలి, ట్రోఫీ తీసుకోవాలని ప్రతి ఒక్క పేరెంట్కి ఉంటుంది. అది నేను తప్పు పట్టట్లేదు. కానీ ఏదైతే వాళ్ళ అమ్మ ఇప్పుడు ఎవరైతే ఎవరో ఇమాన్యుయల్ వాళ్ళ అమ్మగారు అయితే వచ్చి మేము ఓట్ల కోసం తిరిగాము అవన్నీ చెప్పి తన బాధ తను చెప్పుకుంటుంది కదా. సో అదే ప్లేస్లో డెమాన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎందుకు పిలవలేదు అంటే, దాని ఏదో 15 లక్షలు అయితే తీసుకొని అయితే సూట్ కేసు తీసుకున్నాడు అనే ఉద్దేశం అయితే అది ఉన్నట్టుంది.
ఏదున్నా పేరెంట్స్‌ని పిలిపించేటప్పుడైతే న్యాయంగా అందరికి ఒకే తీరుగా ఉంటే చూడడానికి బావుంటది. అక్కడ విన్నర్‌కి, రన్నర్‌కి థర్డ్ ప్లేస్‌లో ఉన్న వాళ్ళకి లేని ఎలివేషన్ మొత్తం ఒక ఫోర్త్ ప్లేస్‌లో ఉన్న అతనికే స్టేజ్ మీద ఆ గౌరవాలయన్నీ చూస్తే కొంచెం ఎవరికి బాధుంటది? టాప్ 1లో వచ్చిన విన్నర్‌కైతే కొంచెం బాధనే. అతన్ని ఇష్టపడే ఫ్యాన్స్ అందరికి గూడా బాధనే. అరే! మా విన్నర్‌కి లేనంత ఎలివేషను ఫోర్త్ ప్లేస్‌లో వచ్చిన అతనికి ఎందుకు? వాళ్ళ అమ్మగారికి సన్మానము, ఆల్ రౌండర్ ట్రోఫీ ఇవన్నీ గూడా ఎందుకు? తనకు కూడా కొంచెం ఎలివేషన్ ఇవ్వాలి కదా! విన్నర్‌కి. అదొకటి కొంచెం బాధనిపిచ్చింది నిన్న. షో మొత్తం చూసిన తర్వాత చెప్తున్నా. పిలవాల్సింది. డెమన్ వాళ్ళ పేరెంట్స్‌ని గూడా పిలవాల్సింది. అందరి పేరెంట్స్‌ని టాప్ 5లో ఉన్న పేరెంట్స్ అందరిని గూడా పిలవాల్సింది. అందరి పేరెంట్స్ గూడా కష్టపడ్డారు. ప్రతి ఒక్కరు బాబైతే బాబు, పాపైతే అందరూ కూడా ఓట్ల కోసం అడిగిన వాళ్ళున్నారు, తిట్టించుకున్న వాళ్ళున్నారు. అందరికి అందరూ నచ్చాలని రూల్ లేదు గదా! కొద్దిమంది నచ్చుతారు. నేను చూసిన కొన్ని వీడియోస్‌లలో అయితే డెమాన్ వాళ్ళ పేరెంట్స్ గూడా రోడ్డు మీద డెమాన్ ఫోటోస్, పాంప్లెట్స్ పట్టుకొని ఓటు గురించి అడగడం నేను చూసాను. అందుకనే మళ్ళీ ఇక్కడ నేను వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫైనల్‌గా అయితే మీకేమనిపించింది షో జూసినప్పుడు? నాకైతే యావరేజ్ అనిపించింది. సూపర్ హిట్ అన్నంతైతే ఏం లేదు. మెయిన్ పాయింట్స్ అక్కడ కళ్యాణ్, తనుజ గురించి వచ్చిన చాలా వరకైతే మొత్తం ఎడిటింగ్‌లో తీసేశారు. ఎలివేషన్ ఇవ్వాల్సిన వాళ్ళకి గాకుండా వేరే వాళ్ళకి ఎక్కువైతే ఇచ్చుకున్నారు అనైతే అనిపించింది. కొన్ని పాయింట్స్‌లలో. కొన్నైతే ప్రోమోలో వచ్చినయి గూడా ఎపిసోడ్‌లో ఎయలేదు. చాలా లాగ్ చేశారు. ఇంకా కళ్యాణ్ గురించి తనుజ చెప్పిన తర్వాత ఆడ మంచి ఒక ఫ్రెండ్‌షిప్ సాంగ్ కూడా ఏస్తారంట. అది గూడా మొత్తం మిస్ అయిపోయింది. అది ఎడిటింగ్‌లో మొత్తం తీసేసేసరికి షో మాత్రం యావరేజే నడిచింది. సూపర్ హిట్ అనైతే చెప్పలేం గానీ, యావరేజ్. వీళ్ళకి స్టార్ మా వాళ్ళకి టీఆర్‌పీ కోసం మాత్రమే కళ్యాణ్, తనుజ అయితే కావాలి. వాళ్ళొస్తే ఎలాగో టీఆర్‌పీ వస్తదని వాళ్ళకి తెలుసు. దానికోసం మాత్రం వాళ్ళు కావాలి. ఇంకా వాళ్ళొస్తే వీళ్ళెవరికైతే ఎలివేషన్ ఇచ్చుకుంటారో వాళ్ళకి వీళ్ళిచ్చుకుంటారు అంతే. వాళ్ళొచ్చి ఆడ కూర్చోవాలి. వాళ్ళకి కావాలనే బీబీ ఉత్సవం రోజు ఎప్పుడైతే షో స్టార్ట్ అయిందో ఆ రోజు కొన్ని పిక్స్ బయటకొచ్చాయి. ఇవి స్టార్ మా వాళ్ళ ట్రిక్స్ అన్నమాట. అవి బయటికి రావడం గూడా. ఎందుకంటే ఆ బజ్ క్రియేట్ చేయాలి కదా! ఆడియన్స్‌లో షో స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిపోయింది. కళ్యాణ్, తనుజ కూడా వచ్చారు. అదొక బజ్ అన్నమాట. అది క్రియేట్ చేస్తారన్నమాట ఆడియన్స్‌లో. అట్లా ఒక బజ్ క్రియేట్ చేస్తే వాళ్ళకి కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చేస్తది కదా! అందరికి. ఓకే. బీబీ ఉత్సవం షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. మనం ఎపిసోడ్ చూడాలి. అట్లా టీఆర్‌పీ దాని మీద నడుస్తది. ఎట్లాగో వాళ్ళు ప్రోమోలో కూడా ఎక్కువ ఎలివేషన్ అయితే కళ్యాణ్, తనుజకైతే కొన్ని ఇచ్చారు. కానీ ఎపిసోడ్స్‌లలో మాత్రం అంత లేదు. 3 గంటల షో అయినా సరే గానీ, వీళ్ళు పెద్దగా అయితే ఏం చూపించలేదు. అక్కడక్కడ డాన్స్‌వి అవే చూపించారు. అవి కూడా ఫుల్లుగా చూయించకుండా కొంచెం కొంచెం కట్ చేసుకుంటూ చూపించారు. సో, ఓవరాల్‌గా షో మొత్తం అయితే యావరేజ్‌గానే అనిపించింది. సూపర్ అన్నట్టయితే ఏమనిపియలేదు. అదే మీకేమనిపించిందో కూడా కామెంట్ అయితే చేయండి. అలాగే వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.